జిల్లాలో తెలంగాణ ఆవిర్భావ దినోత్సవ వేడుకలను అత్యంత ఘనంగా నిర్వహించారు. జూన్ 2ను పురస్కరించుకొని చింతకుంటలోని బీఆర్ఎస్ పార్టీ జిల్లా కార్యాలయంలో జాతీయ జెండాతో పాటు పార్టీ పతాకాన్ని జిల్లా అధ్యక్షులు జీవి రామకృష్ణారావు ఎగరవేశారు. ప్రజల ఆకాంక్షల మేరకు 14 ఏళ్ల సుదీర్ఘ పోరాటం చేసి కేసీఆర్ తెలంగాణ సాధించారని ఆయన పేర్కొన్నారు. సాధించిన తెలంగాణను 10 ఏళ్ల కాలంలో ఆయన ఎంతో అభివృద్ధి చేశారన్నారు. తెలంగాణ ఆవిర్భావ వేడుకలను ప్రపంచవ్యాప్తంగా జరుపుకుంటున్న ప్రజలందరికీ శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్సీ నారదాసు లక్ష్మణరావు, నవారా అధ్యక్షులు చెల్లా హరిశంకర్, మాజీ గ్రంథాలయ సంస్థ చైర్మన్ అనిల్ కుమార్ గౌడ్ తదితరులు పాల్గొన్నారు. తెలంగాణ ప్రజల సుదీర్ఘ స్వప్నమైనటువంటి తెలంగాణ రాష్ట్ర ఆకాంక్ష నెరవేరిన రోజు ఈరోజు. సుదీర్ఘ పోరాటాలతోటి, అనేక త్యాగాలతోటి, విద్యార్థుల ఆత్మ బలిదానాలతోటి, చివరికి కేసీఆర్ గారి ఆమరణ నిరాహార దీక్షతోటి తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డ రోజు ఈరోజు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడంతో తెలంగాణ రాజకీయంగా, భౌగోళికంగా మరి విముక్తమైంది. కానీ సామాజికంగా, ఆర్థికంగా, విద్యాపరంగా ఇంకా అభివృద్ధి చెందాల్సినటువంటి అవసరం ఉంది. తెలంగాణ రాష్ట్రం ఏర్పడంతో సంపూర్ణ తెలంగాణ రాష్ట్రం ఇంకా ఏర్పడలేదు. ఆ సంపూర్ణ తెలంగాణ రాష్ట్ర సాధన కోసం మరి మరొక సంపూర్ణ తెలంగాణ పోరాటం చేయాల్సినటువంటి పరిస్థితులు ఈరోజు నెలకొన్నాయి. కనుక తెలంగాణ రాష్ట్రం సంపూర్ణంగా అభివృద్ధి చెందాలి. తెలంగాణ ట్యాగులైనటువంటి నీళ్లు, నిధులు, నియామకాలు, ఉద్యోగాలు అందరికీ లభ్యం కావాలంటే మరొక ఉద్యమం రావాల్సినటువంటి పరిస్థితులు ఈరోజు నెలకొన్నాయి. కనుక మరి తెలంగాణ రాష్ట్ర సాధన లోపల అమరులైనటువంటి అనేక విద్యార్థి యువకుల అమరవీరులకు మొట్టమొదటి జోహార్లు అర్పిస్తూ తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డ సందర్భంగా ప్రతి ఒక్కరికి శుభాకాంక్షలు తెలియజేస్తూ ఈ ఉద్యమంలో పాల్గొన్న వాళ్ళందరికీ తెలంగాణ ఉద్యమ ఆకాంక్షలు నెరవేరిన సందర్భంగా తెలంగాణ ఆవిర్భావ దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. జై తెలంగాణ. తెలంగాణ ప్రజలకు ఈరోజు శుభదినం. 14 ఏళ్ళ పోరాట నాయకుడు కేసీఆర్ నాయకత్వంలో ఉద్యమం చేసి మరి 11 సంవత్సరాల కింద తెలంగాణ సాధించుకొని ఒక ఉద్యమ నాయకుడే పరిపాలకునిగా 10 సంవత్సరాలు భారతదేశంలో మరి మొదటి స్థానంలో తెలంగాణ నుంచి ఇలా తెలంగాణ ప్రజలకు ఒక స్వతంత్రాన్ని ఇచ్చిన జాతిపిత మా తెలంగాణ జాతిపిత కేసీఆర్ గారి తీసుకొచ్చిన ఈ తెలంగాణను సంపూర్ణంగా కాపాడుకున్నందుకు తెలంగాణ ఉద్యమకారులు ఎంతోమంది అమరుల ప్రాణత్యాగం ఇలా తెలంగాణ సాధించుకున్నాం. ఇలా ప్రపంచంలోనే గొప్పగా తెలంగాణ సంబరాలు జరుగుతున్నాయంటే ఎంతో చాలా ఆనందంగా ఉంది. మరి ఈరోజు జిల్లా పార్టీ కార్యాలయంలో జిల్లా అధ్యక్షులు జీవి రామకిషన్ రావు గారి చేతుల మీదుగా జాతీయ జెండా ఆవిష్కరించడం. దీనికి ముఖ్య అతిథులుగా మా మాజీ ఎమ్మెల్సీ నారదాస్ లక్ష్మణరావు గారు, మాజీ గ్రంథాలయ చైర్మన్లు, మాజీ కార్పొరేటర్లు, మాజీ ప్రజాప్రతినిధులు, పార్టీ డివిజన్ అధ్యక్షులు, గ్రామ అధ్యక్షులు పెద్ద ఎత్తున పాల్గొని ఈ జూన్ 2 తెలంగాణ ఆవిర్భావ దినోత్సవాన్ని ఘనంగా బీఆర్ఎస్ పార్టీ జరుపుకోవడం జరిగింది. పాల్గొన్న వారికి మరి తెలంగాణ ప్రజలందరికీ కూడా తెలంగాణ ఫార్మేషన్ డే శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవం 11వ సంవత్సరాలు జరుగుతున్నది. ఈరోజు కరీంనగర్ జిల్లా పార్టీ ఆధ్వర్యంలో కరీంనగర్లో పార్టీ కార్యాలయంలో బ్రహ్మాండమైనటువంటి కార్యక్రమాలు చేయడం జరిగినది. మరి ఈరోజు రాష్ట్రమే కాదు మొత్తం ప్రపంచంలో కూడా ఇవాళ ఈ 2వ జూన్ వేడుకలు జరుగుతున్నాయి. అందులో భాగంగానే మా రాష్ట్రానికి సంబంధించి అనేక మంది ఎమ్మెల్యేలను కేటీఆర్ గారి ఆధ్వర్యంలో అందరూ అమెరికాలో లండన్లో కూడా అక్కడ ఉన్నటువంటి తెలంగాణ అభిమానులు అందరూ కూడా అక్కడ పిలుచుకొని జరుగుతున్నది. ఈరోజు తెలంగాణ ఆశయం ఏదైతే ఉందో కేసీఆర్ గారి గొంతుతో వచ్చినట్టు తెలంగాణ ఈరోజు మొత్తం యావత్ ప్రజలు మరొకసారి ముఖ్యమంత్రిగా కేసీఆర్ గారు రావాలని చెప్పి కూడా ఈ యొక్క జూన్ 2వ తారీఖు రోజు కోరుకుంటారు. ఇవాళ ప్రతి చోట గల్లీ నుంచి ఢిల్లీ వరకు కూడా ఇవాళ తెలంగాణ ప్రజలు పెద్ద ఎత్తున ఈ సంబరాలు జరుపుకున్నందుకు నేను తెలంగాణ ప్రజలకు ప్రత్యేకంగా మా కరీంనగర్ జిల్లా ప్రజలకు తెలంగాణ దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. పనేసియా మెరిడియన్ హాస్పిటల్స్ ప్రతి సామాన్యుడికి అందుబాటులో అంతర్జాతీయ వైద్య ప్రమాణాలతో వైద్యం, 24 గంటల అంబులెన్స్ సర్వీసుతో పాటు అత్యవసర సేవలతో ఏర్పాటైన చికిత్సా విభాగం. మా దగ్గర గుండె సంబంధిత, మూత్రపిండ, కాలేయ, కంటి జబ్బులకు, మోకాళ్ల శస్త్ర చికిత్సతో పాటు కోవిడ్-19, బ్లాక్ ఫంగస్ వంటి వైరస్లకు, అన్ని రకాల ఆరోగ్య సమస్యలకు నమ్మకమైన అత్యాధునిక వైద్య చికిత్సను అందిస్తున్న హాస్పిటల్ పనేసియా మెరిడియన్ హాస్పిటల్స్. మీ ఆరోగ్య సమస్య ఏదైనా ఇప్పుడు పరిష్కారం సాధ్యం. సంపూర్ణ ఆరోగ్యం కోసం సంప్రదించండి పనేసియా మెరిడియన్ హాస్పిటల్స్, ఆపోజిట్ భీరంగూడ కమాన్,
ఆర్సీపురం, సంగారెడ్డి డిస్ట్రిక్ట్, పిన్ కోడ్ 502032. సంప్రదించాల్సిన ఫోన్ నెంబర్ 0845524177 మరియు 7893757770.